ఓం నమ శివాయ. కార్తీక మాసం 3వ వారం 3వ అధ్యాయం. నా శ్రేయభిలాషులకు, బంధుమిత్రులకు, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కు అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. 3వ అధ్యాయం. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి ఐశ్వర్యములను కలుగుటయేగాక మరణానంతము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టుడై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమముగా కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజున అయినను స్నాన దాన జప తపాదులను చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టుదురు. దీనికి గురించి మీకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదును, సపరివారముగా శ్రద్ధగా ఆలకింపము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహా విద్వాంసుడు, తపస్యాలి, జ్ఞానశాలి, సత్యవాక్ పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు ఒక బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును. ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షంపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టమైనటువంటి కోరలతోనూ నల్లని బాణపొట్టతోనూ చూచువారుకు అతి భయంకర రూపములతో 3 బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారును బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయంకంపితులను చేసేవాళ్ళు. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుకునేసరికి యథాప్రకారం బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపమును చూసి గజగజ వణుకుచూ ఏమియో తోచగా నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు, మహాప్రభు నారాయణ, ఆర్తత్రాణ పారాయణ, ఓ నారాయణ, ఓ అనాథరక్షక, ఆపదలో నన్ను గజేంద్రుని నిండు సభలో అవమానాలు పాల్గొచున్న మహా సాధ్వి ద్రౌపదిని బాలుడగు బ్రహ్మలాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల యొక్క భారము నుండి, ఈ బారి నుండి నన్ను రక్షించము మహాప్రభు అని ప్రార్థన చేయసాగాడు. నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనను విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపము అని ప్రాధేయపడింది. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు, ఎందులకు మీకు రాక్షస రూపంబులు కలిగెనో మీ వృత్తాంతమును తెలుపము అని అడిగారు. విప్రు పుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది. ఇంకా మీ నుండి మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగను. నాది ద్రవిడ దేశం, బ్రాహ్మణుడను. నేను మహాపండితులని గర్వము గలవాడనై ఇంటిని న్యాయ విచక్షణను మాని పశువు వలె ప్రవర్తించుతూ ఉండేవాడిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుతూ దుర్వాసనలతో భార్యాపుత్రులను చొకపెట్టక పండితులను అవమానపరుచుచూ యుక్త బుద్ధి గలవాడై ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితులను నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనమును వస్తువులు తీసుకుని ఇంటి నుండి గెంటి వేచితిని. అందుకనగా విప్రునకు కోపం వచ్చి, ఓ నీచుడా,
అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడనని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామగ్రిని దోచుకుంటావా? కావున నీవు రాక్షసుడు వై నరభక్షకుడు వై నిర్మానుష్య ప్రదేశములలో నుందువుగాక అని శపించను. నాకు ఈ రాక్షస రూపము కలిగినది, అందుచేతనే బ్రహ్మాస్త్రమునైనను తప్పించుకొనవచ్చును, కానీ బ్రాహ్మణుల శాపమునకు గురి కాకూడదని పెద్దలు కూడా అంటూ ఉంటారు మన సమాజంలో. అందుకే అంటే బ్రాహ్మణులు కూడా సద్బ్రాహ్మణులై ఉండాలి. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా. కాన ఆ యొక్క అపరాధములను క్షమింపమని వారిని ప్రార్థించుతుంది. అందులో అతడు దయదలిచి పోయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు. అందులో నివసించుచూ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించుచూ ఉన్నాడు. పుణ్యపరమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని నిలువున పునర్జన్మనుందువుగాక అని వెడలిపోయాను. ఆనాటి నుండి నేను రాక్షస రూపమున నరభక్షకుడునై ఉన్నాను. ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబమును వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మములో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మా ఆకలితో మాడిచి అన్నమో రామచంద్రాయనున్నట్లు వారిని చాలా వేధించాను. నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించేవాడునైనప్పటికీ నేను ఎట్టి దాన ధర్మములను చేసి ఎరుము ఉండలేదు. హిందువులను కూడా హింసించి వారి ధనమునంతటిని నేను లూటీ చేసేవాడిని. నాకు ఈ రాక్షసత్వము కలిగినది. నాకు ఈ పాపములన్నింటికీ నేను ఉద్ధరింపుము అని బ్రాహ్మణ పాదములపై పడి పరిపరి విధములుగా వేడుకొనసాగాను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటులా తెలియజేశాను. ఓ మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడును. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా పనిచేసేవాడిని. స్నానమైనను చేయక కట్టు బట్టలతో దేవాలయంలో తిరుగుచుండేది వాడను. నికృష్టుడిని. భగవంతునికి ధూప దీప నైవేద్యములను అర్పింపక భక్తులను కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు అందజేయుచు మధ్య మాంసమును సేవించుచు పాపకార్యమును చేసినందుకు నా మరణానంతము ఈ రూపము ఈ దరిద్రము నాకు చేకూని, కావున నేను ఈ పాపములను పొంది అనుభవించుచూ ఉన్నాను. దయచేసి నన్ను కూడా అనుగ్రహింపము అని వేడుకున్నాడు. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపములను ఆలకించి, ఓ బ్రాహ్మణ రాక్షసులారా, భయపడకు. మీకు పూర్వజన్మములో చేసిన ఘోర కృత్యముల వల్ల వీటి రూపములు కలిగిను. నా వెంట రండి, మీకు విముక్తులని కలిగిస్తాను అని ఓదార్చి తనతో గొనిపోయి ఆ మూవురికి యాతనా విముక్తికై సంకల్పము చేసుకుని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలితమును ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్యమైనటువంటి రూపములను పొందిదిరి, వైకుంఠమునకు పోయిదిరి. కార్తీక మాసంలో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులను సంతృప్తులను పొంది వారికి సకలైశ్వరమును ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించిన వారైనా సరే కార్తీక స్నానాలను తప్పక ఆచరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 3వ అధ్యాయమునకు పరిసమాప్తం. దయచేసి నా మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ నా యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తారని ప్రోత్సహిస్తారని మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకు షేర్ చేయగలరని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి సతీష్ రాజు. ఓం నమః శివాయ నమః.